హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్ట్రాబెర్రీ జామ ఒకటి పండింది. ఇది కూడా తొందరలో పండిద్ది, ఎక్కువ టైం లేదు. ఇదైతే హార్వెస్ట్ చేస్తున్నా, చూసారా? స్ట్రాబెర్రీ జామ. అలాగే ఇదిగోండి మల్బెర్రీ, ఇప్పుడే స్టార్ట్ అయింది సీజను. గుత్తులు గుత్తులు వస్తుంది. ఇది పెద్ద మల్బెర్రీ. ఇది కొమ్మలే బతుకుతాయండి మల్బెర్రీ. ఎంత తింటే అంత మంచిది హెల్త్కి. చూసారా, బాగా పెద్ద సైజు వస్తాయి ఇవి మల్బెర్రీ. ఇదైతే ఇలా అయిపోయింది, చినిగిపోయింది. ఎస్టర్డే నిన్న మీకు చూపించా కదా, వానపాములు సపోటా చెట్టు మారుస్తున్నారని. ఈ సపోటా చెట్టుని ఈ బ్లూ టబ్లో పెట్టేసింది మమ్మీ. దీంట్లో టమాటాలు, వంకాయ చెట్లు పెట్టేశాము. ఇదిగోండి, ఇది సపోటా చెట్టు. కొంచెం పెద్ద దాంట్లో పెడితే ఇంకా బాగా వస్తుందని మార్చేశారనమాట. దీన్ని కూడా రేగి చెట్టు, వీటిని కూడా ఇవి రేగిపళ్ళను కూడా బకెట్లో ఉండేవి బిఫోరు. ఇప్పుడేమో ఇలాగ కట్ చేసేసాము. మొత్తం బాగా వస్తాయి కట్ చేస్తే మాత్రం. ఇదిగోండి, మొన్న కొబ్బరికాయలు కోసినప్పుడు టబ్బు పగిలిపోయింది దీనికి, పాపం ఖర్జూరాకి. నిన్న దీన్ని కూడా చేంజ్ చేసేసాము. బాగా మంచిగా వస్తుంది. 2 ఉన్నాయి చెట్లు. ఈ చామంతిని కూడా తీసి ఇందులో పెట్టేసాము టబ్బులో. ఇదొక మ్యాంగో, పెద్ద రసాలు. దీన్ని కూడా ఇలాగే పెట్టేసాము. ఈ ఖర్జూరా చెట్లు మొత్తం. ఇది చూసారా, మనం కట్టెల పొయ్యి వెలిగించినప్పుడు బొగ్గులు బూడిద కలిపి దాంట్లో వేస్తే చాలా బలం అండి ఇది. మేము వేసేదాల్లో కోకోనట్, టెంకాయలు ఉంటాయి కదా, టెంకాయలు, వేప మొద్దులు, మొన్న కరివేపాకు చెట్టు కొట్టించాం కదా, ఆ చెట్టు బూడిద అనమాట ఇదంతా. చలికాలంలో బాగా మమ్మీ కట్టెలు పొయ్యి పెట్టి నీళ్లు కాసేవాళ్ళు. ఇదిగోండి అడవి మ్యాంగో, ఫారెస్ట్ మ్యాంగో. దీనికి ఎండ చాలట్లేదు, అలిగిద్ది ఇది ఎక్కువ. వేరే చోట పెడితే అస్సలు మనిషి ఏమీ చల్లం లేకుండా ఉంది. ఇక్కడ పెడితే పోయినసారి గుత్తులు గుత్తులు వచ్చినాయి. అందుకని చెప్పి మళ్ళీ దీన్ని టబ్బులో పెట్టి ఎండలో పెట్టాము తీసుకొచ్చి. కాపు బాగా వస్తుందేమో చూద్దాం. ఈ ఉసిరి కూడా అంతకుముందు టబ్బులో ఉండేది, ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. ఇలాగనమాట. ఇదిగోండి తీగ బచ్చలి. ఇదేమో ఇలాచీ ప్లాంట్. గోరింటాకు చెట్లు ఇవి మాకు సరిపోతాయి. 3 చెట్లు ఉన్నాయండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, గోరింటాకు చెట్టు. ఇంకా ఏమున్నాయి, మొత్తానికి మర్రి చెట్లు. వీటిని కూడా కొంచెం కటింగ్ చేసేయాలి తర్వాత వీటి పరిస్థితి. వీటికి కూడా బొగ్గులు, బూడిద, మట్టి. ఇదిగో ఇలా బొగ్గులు ఇలా వేస్తే చెట్లకి మంచిదండి. బూడిద, బొగ్గులు వేస్తే మంచిది. మేమంటే కట్టెలపై పెట్టాం కాబట్టి అందుబాటులో ఉంది. ఊళ్ళల్లో అయితే బూడిదలు అందుబాటులోనే ఉంటాయి. హోటల్స్ నుంచి ఇదివరకు తెచ్చుకునేవాళ్ళు అంటులు తోమడానికి. ఇప్పుడు మరి దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఇక్కడ కూడా టమాటా చెట్టు పెట్టేశాం. ఈ బ్రింజాల్ చెట్టు. ఇదిగోండి తమలపాకు చెట్టు. ఈ చిన్న బకెట్లోనే ఎంత బాగా వస్తుందో చూడండి. తమలపాకు చెట్టు ఇక్కడ ఒకటి ఉంది చూసారా టబ్బులో. ఇది కనకాంబరం చెట్లు కూడా బాగానే ఉన్నాయి. మీకు చూపించే చెట్టు ఇది. ఇదేంటి రెడ్ సపోటా. ఇదివరకు బకెట్లో ఉంది, బిఫోర్ వీడియోస్లో చూస్తే. దీన్ని కూడా పెద్ద టబ్బులో పెట్టాము, మంచిగా వస్తుందని చెప్పేసి. ఇదేంటో వెడల్పుగా వస్తుందండి, ఒక పద్ధతిలో
చుట్టూ కొమ్మలు వచ్చి ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది. ఇట్లా వస్తుంది. ఈ నారింజ చెట్టును కూడా చేంజ్ చేసాము. మట్టి అడుగున ఏంటంటే ఎర్రమట్టి బాగా గట్టిగా ఉంది. అలా ఉండటం వల్ల ఏంటంటే కాపు సరిగ్గా రాదు, గ్రోతింగ్ ఉండదు, చెట్టు లూజ్గా లేదు మట్టి. మేము అది అబ్జర్వేషన్ చేసాం. మమ్మీ ఏమో చూసి ఇంక మొత్తం తీసేసి రీపాటింగ్ చేసింది. అడుగున ఏంటంటే సగం ఇది పైకే ఉంది చెట్టు, అడుగునంతా మట్టి ఉండిపోయింది. అట్లా వేర్లు మాత్రం పైకి లోపలికి వెళ్ళట్లా. ఇప్పుడు లూజుగా ఉంది కాబట్టి బాగా వస్తుంది నారింజ చెట్టు. ఇంకా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, కోస్తుంటే మిగతావి ఊరుతూ ఉంటాయి. 3 ఉన్నాయండి మల్బెర్రీ ప్లాంట్స్. ఇదొకటి, ఇది ఇప్పుడే వస్తుంది. ఇంకా మల్బెర్రీ ప్లాంట్స్. ఇక్కడ ఒక టమాటా చెట్టు, ఇది తులసి చెట్టు. ఇది కూడా మార్చేసాం. మొన్న కొబ్బరికాయలు పడి బకెట్ పగిలితే మల్బెర్రీ, నాటు మల్బెర్రీ ఇది మార్చేసాము. ఇదివరకు పిచ్చ కాపు వస్తుంది. ఇది అయితే దీన్ని కూడా చేంజ్ చేసాం, మంచిగా వస్తుంది. ఇదిగోండి సపోటా పైనుంచి చూపిస్తున్నాను మీకు. కాయలు చూసారుగా. ఇప్పుడు పెద్ద టబ్బులో పెట్టాం కాబట్టి ఇంకా బాగా వస్తుందని చూద్దాం. కాయలు అయితే మామూలుగా చిన్న దాంట్లో పెట్టినా కూడా ట్రిప్కి 50 కాయలు ఇస్తుంది. ఇది చాలా మంచి చెట్టు. తెచ్చినప్పటి నుంచి పిచ్చ కాబండి అసలు ఇది. ఇప్పుడు గజనిమ్మ చూద్దాము. ఇదిగోండి తినే ఉసిరికి కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. ఎండలో పెట్టాము, ఇంతకుముందు ఏమో నీడలో ఉంది. ఇప్పుడే లైట్గా పూత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక టమాటా చెట్టు, ఇది గజనిమ్మ. ఎప్పుడూ ఇస్తానే ఉంది పాపం కాయలు. చూడండి, ఇది పండటానికి దగ్గరగా ఉంది. వచ్చేసింది, కొయ్యంగానే పండింది. ఇది స్ట్రాబెర్రీ జామ, ఇది గజనిమ్మ. ఇదిగో ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా ఊరితే అప్పుడు కోద్దాం. వాటర్ యాపిల్, ఇది బిఫోర్ మేము అక్కడ నీడ వచ్చేది, దానికేమో ఎండ కావాలని చెప్తే ఇటు పెడితే చిగురులు వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అప్పుడు బాగా కాపిచ్చింది. బిఫోర్ వీడియోస్లో పెట్టాను, షార్ట్ వీడియోస్లో. పిచ్చ కాపిచ్చేది అసలు. ఎండ బాగా ఉండాలి వీటికి, ఎండ బాగా ఉంటే మంచిగా వస్తాయి. ఈ మల్లి చెట్లు. ఇదండి ఈరోజు వీడియో. సడన్గా మీకు చూపించాలనుకున్నాను. ఎప్పుడైనా సరే చెట్లకి మనం కరెక్ట్గా అవి ఏంటంటే ప్లేస్ మారిస్తే మొహాలు మార్చేసుకుంటాయి. అది మనం గ్రహిస్తే వాటిని మంచిగా తీసి వాటికి సెట్ అయ్యే ప్లేస్లో పెట్టాలి. ఇది బిర్యానీ చెట్టు, అదే ఆల్ స్పైసెస్. బాగా ఉంటుంది అసలు, స్మెల్ అయితే భలే ఉంటుంది. అయితే చెట్లు అడవి మ్యాంగో అని మేము ఇదివరకు, ఇదిగోండి ఇక్కడ పెట్టాము కదా, ఇక్కడ ఉండేది ఫారెస్ట్ మ్యాంగో. ఇప్పుడు స్టార్ని ఇక్కడ పెట్టామన్నమాట, ఎండ వస్తుందని. స్టార్ ప్లాంట్ అన్నమాట. ఇదేమో బాదం చెట్లు. 2 మమ్మీ. ఇవి పక్షులు తెచ్చిన బాదం కాయలండి. మమ్మీ ఇట్లా పెట్టేసింది, చెట్లు మంచిగా వస్తున్నాయి. ఈ సీమ చింత ఒకటి, ఇందులోనేమో కాకర చెట్టు వస్తుంది. ఇదిగోండి, ఇదేమో బచ్చలాకు. మొత్తం ఇట్లా అయిపోయింది, దీన్ని పీకి పారేయాలి. మళ్ళీ వస్తుందో చూడాలి మరి. గ్రేప్ చెట్టు లాస్ట్ టైం ఏమైందంటే కొమ్మ ఇరిగిపోయింది. మళ్ళీ వెంటనే చిగురులు వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది, చూసారా ఇలాగా. ఇది మా కనకాంబరం చెట్టు. ఎప్పుడు షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను కదా చెట్లు. ఇదేమో ఫ్లవర్స్ వస్తుంది, వెన్నముద్ద చిన్న సైజు, పింక్ కలర్ వస్తుంది. బిర్యానీ ఆకు ప్లాంట్ ఇది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి కదా. ఈ ఫారెస్ట్ మ్యాంగో లాస్ట్ టైం ఇక్కడ పెట్టాము తెచ్చి, ఈ గట్టు పైన పెడితే పిచ్చకాపు వచ్చిందండి. మళ్ళీ ఏమైందంటే కొబ్బరికాయలు పడి పైనుంచి డ్యామేజ్ అయిందని చెప్పి అటు పెట్టాం. ఇంకా అలిగింది. అంటే వీటికి ఎండ బాగా ఉండాలి,
దానికేమో అలిగింది. అలిగి కూర్చుంటే మళ్ళీ నిన్న రీపాటింగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. చెట్లు కూడా అలుగుతాయండి. వాటికి భాష మనం అర్థం చేసుకొని వాటికి తగ్గ ప్లేస్లో మనం పెడితేనే అవి మంచిగా వస్తాయి. ఒకసారి మేము ఆ సందులో పెట్టాం. సందులో పెడితే 2 సంవత్సరాలైనా చిగుర్లు లేదు, కాపు లేదు, అలిగి కూర్చుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా, అది ఎట్లా వస్తుందో మీకు మళ్ళీ చూపిస్తా వీడియోలో. ఇది కూడా మ్యాంగోనే. ఇదివరకు పూత బాగా వచ్చింది, మళ్ళీ తీసి వేరే ఈ టబ్బులో పెట్టాం. సగం బూడిద కూడా వేసేసామండి. అడుగున బూడిద, ఆవ చెక్క అవన్నీ వేసాము. వేసి ఇది పెద్ద రసాలు అన్నమాట. మా బ్రదర్ తెస్తే ఇంకా అది ఒక్క చెట్టు ఉంచాము అట్లా మంచిగా వస్తుందని. ఇప్పుడు ఇది ఇట్లాగే ఉంటుంది, దీనికి పూత వస్తుంది. పాపం బ్లూ దాంట్లో పెడితే సరిగ్గా రాలేదు పాపం. దీంట్లో పెట్టామన్నమాట, సరిగ్గా రాలే. లూజుగా లేకపోతే మట్టి చెట్లు సరిగ్గా రావండి. అడుగున గట్టిగా ఉంటే మట్టి చెట్టు ఎదగదు. అందుకని నిన్న కూర్చొని మమ్మీ చాలా ఓపికగా చేసింది వీళ్ళకి. ఇదండి మా ఛానల్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గజనేమో మాత్రం బాగా ఇస్తుంది స్ట్రాబెర్రీ. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో స్ట్రాబెర్రీ పెట్టుకోండి, హెల్త్కి చాలా మంచిదంట. గజనేమో కూడా బాగా ఇస్తుంది. ఇంకా కొన్ని ప్లాంట్స్ యాడ్ చేయాలి, అది ఇప్పుడే కాదు, టైం పడుతుంది. ఓకే అండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.